విశ్వామిత్రుని ఆహ్వానం, ధర్మ మార్గానికి పయనం. విశ్వామిత్ర మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తున్న రాక్షసులను సంహరించేందుకు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి. తాటకి వధ, అహల్య శాప విమోచనం, ఇలా చాలా జరిగాయి. తర్వాత మహర్షి వారిని మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే సీతా స్వయంవరం నిశ్చయించాడు జనకుడు. ఆయన ఒక ప్రమాణం చేశాడు, ఈ శివధనస్సును ఎవరు ఎత్తగలరో వారే నా కుమార్తెకు వరుడు. ఈ వార్త రాజరాజాలకి వ్యాపించింది. వేలల్లో రాజులు, మహారథులు ప్రయత్నించారు. ధనస్సును ఎత్తడం కాదు కదా, దాన్ని కనీసం కదిలించలేకపోయారు. ఆ సమయాన విశ్వామిత్రుడు రామునికి అనుజ్ఞనివ్వగా రాముడు ముందుకు వచ్చి శివధనస్సును వినయంతో చేతిలోకి తీసుకొని ఎత్తి విల్లు ఎక్కుపెట్టగా అది విరిగిపోయింది. ఆ శబ్దం ఆకాశాన్ని తాకింది. అది కేవలం ధనుసు విరిగిన శబ్దం కాదు, అది ధర్మ విజయం సాధించిన శబ్దం. సీత రామునిపై చూపు వేసిన మొదటి క్షణం.